ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము 31వ కీర్తన 24వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. దేవుని కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. ప్రభువు వాక్యము సెలవించుచున్నది, దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉంటే అదే నిబ్బరమైన మనసును కలుగు చేస్తున్నట. అవును, ప్రభువులు వారి కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకుని ఉంటామో, ఆయన యొక్క ప్రేమ కొరకు కనిపెట్టుకుని ఉంటాము, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటాము, అట్టివారు అందరూ నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని మరి ఈ లోకంలో జీవిస్తారంట. అట్టి వారిలో ప్రియమైన విశ్వాసులమైన మనము ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ప్రభువైన క్రీస్తు యేసునందు నిబ్బరము కలిగి జీవించాలంటే మొట్టమొదట ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన చేసే మేలుల కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన చూపే కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ప్రేమ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అలా మనం అందరము కనిపెట్టుకుని ఉందాము ఇప్పటి నుండి అయినా అనుకుంటే అందరం తల్ల ఉంచుకుందాం. ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలమైన మేము అందరము కూడా మీరిచ్చే గొప్ప వాగ్దానము కొరకు, మీరు చూపే కృప కొరకు, ప్రేమ కొరకు కనిపెట్టుకొని, ఇదిగోనైనా ఈ వాగ్దానమునందు మేమందరము స్థిరముగా జీవించడానికి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపమని, ఇదిగోనైనా ఈ దినమంతటను బట్టి ఇదిగోనైనా విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నా, నీ జనులను మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నా, నన్ను నేను అతికిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.